أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అల్-బక్రా 35-37. మళ్ళీ మేము ఆదాంతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకి పోవద్దు. ఒకవేళ పోతే మీరు అతిక్రమణ దారుణాలలో కలిసిపోతారు. దారులలో కలిసిపోతారు. చివరకు సైతాన్ వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలన నుండి దూరం చేశాడు. వారికి తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము, ఇక మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదాం తన ప్రభువు నుండి కొన్ని మాటలను నేర్చుకొని పశ్చాత్తాపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభువు అతని వేడుకోలును మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్-బక్రా 2వ అధ్యాయంలో 35-37. అయితే ఇక్కడ జరుగుతున్న చర్చనీయాంశం గత కొన్ని వాక్యాల నుంచి 30-33 వరకు కూడా మనం ఏంటిదంటే, పూర్తి మానవాళి ఆదాం మరియు హవ్వా సంతానమే. వారిద్దరి నుంచే పూర్తి మానవాళి సృష్టించబడ్డారు. అయితే ఆ ఆదం అలైహిస్సలాం గారిని సృష్టించబోయే ముందు ఉన్నటువంటి పరిస్థితులు, సృష్టించబోయే ముందు జరిగినటువంటి చర్చను సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ గత వాక్యాలలో తెలియజేయడం జరిగింది. అప్పుడు దైవదూతలు మరియు జిన్నులు ఏమంటారంటే, వల్ల మేము నిన్ను ఆరాధించడానికి ఉన్నాము కదా, మానవుడు అరాచకాలు చేస్తాడు, అంతా అస్తవ్యస్తం చేస్తాడు అని అంటే, అప్పుడు అల్లా ఏమంటాడంటే, అతడితోటి అరాచకం అస్తవ్యవస్థం జరిగేది తక్కువ భాగం, అతడి వల్ల జరిగే నిర్మాణం మంచి పనులు సత్కార్యాలు ఎక్కువగా ఉంటాయి, నీకు తెలియనిది నాకు తెలుసు అని చెప్పి ఆదంకి జ్ఞానం ప్రసాదిస్తాడు. అప్పుడు దేవదూతల కంటే జిన్నుల కంటే ఆదం అంటే మానవుడికి జ్ఞానం మూలంగా ప్రాధాన్యత లభించింది. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, జ్ఞానాన్ని సముపార్జించాలి, జ్ఞానాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక 34వ ఆయతలో ఏమొచ్చిందంటే, దైవదూతలు జిన్నులు కలిసి ఉన్న ఒక సమూహాన్ని ఉద్దేశించి అల్లా మీరందరూ ఆదంకి తల వంచండి అని అన్నప్పుడు, దైవదూతలందరూ తల వంచుతారు, కానీ జిన్నులలో ఒక జిన్ను నేను ఆదంకి తల వంచను, ఎందుకంటే నేను అగ్నితో పుట్టించబడ్డాను, కానీ అతడు మట్టితో సృష్టించబడ్డాడు. అగ్ని మట్టిని కాల్చేస్తుంది, కాబట్టి నేను గొప్ప. అలాంటి నేను గొప్పవాణ్ణి, అతడికి నేనెందుకు తల వంచుతాను అని అల్లా ఆజ్ఞను తిరస్కరించాడు. ఇక్కడ జిన్ తిరస్కరించాడు కాబట్టే వాడిని శైతాన్ అన్నారు. ఓకే, శైతాన్ అంటే అందరు జిన్నులు కాదు, జిన్నులలో ఒక జిన్ను శైతాన్ అన్నమాట. ఓకే, అతడు తిరస్కరించాడు కాబట్టి అల్లా ఆజ్ఞను. అయితే అతడు తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏంటిది? అహంకారం. అప్పుడు మరి నేను గొప్ప ఉందా? ఎన్ని ఉన్నాయి జిన్నులు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. జిన్నులో ఒక వర్గం ఉంది. ఇప్పుడు అందరు కలిసి రానట్టే కదా దీంట్లోకి? లేదు, ఒక్కడేనా? జిన్నులలో ఒక జిన్నే తిరస్కరించింది. ఓకే ఓకే, కొద్దిమంది జిన్నులు అల్లా ఆజ్ఞను పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ తిరస్కరించిన జిన్నే తన అనుచరులను తయారు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు
ఇప్పుడు ప్రపంచంలో జిన్నులు కూడా ఉన్నారు, ఆ జిన్నులలో ముస్లింలు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఓకే, మన లెక్కనే, మానవుల లెక్కనే. ఆ జిన్నులకు కూడా స్వేచ్ఛ ఉంది. ఓకేనా? ఓకే. అంటే ఇష్టమైతే అల్లా ఆజ్ఞను పాటించవచ్చు, ఇష్టం లేకపోతే పాటించకపోవచ్చు. అల్లా వారికి కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ మరణానంతరం మాత్రం పనిష్మెంట్ ఉంటుంది తిరస్కరించిన వారికి. మానవుల లెక్కనే ఎవ్రీథింగ్. అయితే ఒక జిన్ను తిరస్కరించాడు కాబట్టి వాడిని ఇబ్లీస్ అంటారు, శైతాన్ అంటాడు. మరి అతడు దురహంకారానికి గురి కావడం ఏంటిది? అహంకారం, గర్వం. కాబట్టి ఆ గర్వం, అహంకారం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనలో రానియొద్దు. ఇది గతంలో జరిగిన అంశం. ఇక ఈనాటి అంశం చూడండి. ఇక ఈ చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు అల్లా ఆదం అలైహిస్సలాం ఇక్కడ ఒక భాగాన్ని ఇక్కడ స్కిప్ చేయడం జరిగింది, చెప్పలేదు ఖురాన్లో. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పడం జరిగింది, వేరే చోట వస్తుంది. అదేంటిది అంటే ఆదం అలైహిస్సలాం గారి పక్కటెముక నుంచే అతని భార్య హవ్వాను సృష్టించాడు. హలో, ఓకే. ఆదం అలైహిస్సలాం గారి పక్కటెముక నుంచే అతని భార్య హవ్వాను సృష్టించారు. ఇక వారిద్దరిని కలిసి జీవిస్తున్నప్పటి సందర్భం ఇక్కడ అల్లా తాలా చర్చిస్తున్నాడు. ఏమని? మేము ఆదంతో ఇలా అన్నాం, నీవు నీ భార్య ఇద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి, ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు, ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులలో కలిసిపోతారు. చివరకు శైతాన్ వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలన నుండి దూరం చేశాడు, వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అంటే ఇక్కడ ఆదమును మరియు ఆయన భార్యను సంబోధిస్తూ అల్లా ఇలా అంటున్నాడు, నీవు నీ భార్య ఈ స్వర్గంలో ఫ్రీగా ఉండండి, అంటే చాలా స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్లు, అంటే ఇక్కడ ఉంటూ సుఖాలను అనుభవిస్తూ సంతోషంగా జీవితాన్ని గడపండి. కానీ ఒక చిన్న పరీక్షగా, ఇప్పుడు శైతాను మిమ్మల్ని తిరస్కరించాడు కదా మీ ఆజ్ఞాపాలన చేత, వాడు నిన్ను రేపు భూలోకంలో ఎలా మాయ చేస్తాడు, నిన్ను ఎలా భ్రమలకు గురయ్యేలా చేస్తాడు, నిన్ను ఎలా దారి తప్పేలా చేస్తాడో తెలియజేయడానికి ఒక ట్రయల్ ఇక్కడ స్వర్గంలో చేయించాడు అల్లా తాలా. ట్రయల్ ఏమన్నాడంటే, మీరు ఇద్దరూ కలిసి ఇక్కడ సుఖంగా హాయిగా కొన్నాళ్ల పాటు ఉండండి, అయితే ఆ చెట్టు ఉంది చూస్తున్నారు, ఆ చెట్టు ఏంటిది, దాని గొప్పతనం ఏంటిది, అది కాదు ఇక్కడ విషయం, ప్రాధాన్యత. అల్లా ఒక పని చేయొద్దు అన్నాడంటే చేయకుండా ఉండటం అనేది ప్రాధాన్యత కలిగిన విషయం. ఫలానా చెట్టు కాడికి వెళ్ళొద్దు, దాని పండు తినొద్దు అని ఒక కండిషన్ పెట్టాడు. ఎవరికి? ఆదంకి, ఆయన భార్యకి. అల్లా తాలా ఇక్కడ చెట్టు ఏంటిది, ఏ చెట్టు, ఏ కాయ, ఎందుకు తినొద్దు, ఇవన్నీ అనవసరమైన విషయాలు. వాటి మీద మనకు అవసరం లేదు. విషయం ఏంటిది? అల్లా వద్దన్నాడు, ఖతం, చేయొద్దు. అల్లా చేయమన్నాడు, చేయాలి. అది మనకు అవసరమైన విషయం. అయితే చివరకు శైతాన్ వారిద్దరిని ఏం చేశాడంటే వారిద్దరిని మోసపుచ్చి ఆ చెట్టు వైపునకు ఆకర్షించి అల్లా ఆజ్ఞాపాలన నుండి దూరం చేశాడు. అంటే ప్రపంచంలో ఏ విధంగా శైతాను మానవులను ఎన్నెన్ని మాయమాటలు చెప్పి ఎన్నెన్ని ఆశలు చూపించి మనిషిని సన్మార్గం నుంచి తప్పిస్తాడు, మరియు చెడు చేసేలా ప్రోత్సహిస్తాడు, మానవుడికి తెలియటానికే ఒక చిన్న టెస్ట్లా, చిన్న ట్రయల్లా అక్కడ స్వర్గంలో అది చేయించాడు. అప్పుడు ఆదం గారు ఏదైతే తొలి స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి తొలగిపోయారు. ఎందుకంటే అల్లా ఆజ్ఞను పాటించలేదు కాబట్టి, అల్లా ఆజ్ఞాపాలన నుంచి తప్పుకున్నారు కాబట్టి. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించామంటే అల్లా ఇలా అన్నాడు వారితో, ఏమని? ఇక మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. అంటే ఎక్కడి నుంచి దిగిపోవాలి? స్వర్గం నుంచి. ఎవరెవరు? మానవులు మరియు జిన్నులు. జిన్నులు. మీరు ఒకరికొకరు శత్రువులు, అంటే మానవులు, జిన్ను, ఆ శైతాను ఒకరికొకరు శత్రువులు అనమాట. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది. ఒక పరిమిత కాలం వరకు భూలోకంలో ఉండి మన
టాలెంట్ను నిరూపించుకొని స్వర్గంలో పోవటానికి పరీక్షా సాధనంగా ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు ఇప్పుడు ఆటల పోటీలు పెడతారు కానీ నీ టాలెంట్ ఏందో అక్కడ చూయించు అని. ఆ గంటలో టాలెంట్ చూపించిన వాడే గెలుపొందినట్టు. తెర వెనుక ఎన్ని మాటలు చెప్పినా పనికిరావు. ఇచ్చిన కాలంలో నీ టాలెంట్ ను చూపించి నిరూపించుకుంటేనే నువ్వు గెలిచినట్టు. అదే విధంగా ఇక్కడ అల్లాహ్ తాలా మన టాలెంట్ ను, మనలో ఉన్న మంచితనాన్ని, మనం ఏవైతే మాటలు చెప్తున్నామో ఆ మాటల ప్రకారం మనం ఆచరించి చూపిస్తాము అని మనం నిరూపించుకోవటానికి ఈ ప్రాపంచిక జీవితంలో తాత్కాలికంగా కొద్ది కాలం పాటు ఇక్కడికి పంపాడు. పంపుతూ ఊకినే వదిలేయలే, ఇగో ఇది మంచి మార్గం అని తెలియజేయడానికి ప్రవక్తలను పంపాడు. చెడు మార్గం, ఆ చెడు మార్గం వైపు ఆకర్షించేలా చేయటానికి శైతానును పంపాడు. మంచేదో చెడేదో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకు ఆలోచన శక్తిని, మేధాశక్తిని, తెలివిని ప్రసాదించాడు. ఈ వీటి ద్వారా ఇప్పుడు మనకు పరీక్ష జరుగుతుంది. అప్పుడు ఆదం తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాప పడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభు అతని వేడుకోలును మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. అదేంటిదంటే, ఏదైతే తన వల్ల తప్పు జరిగిందో, ఓ అల్లా నీ వద్దన్నా నేను ఒక తప్పు చేశాను. అదేంటిది? నువ్వు వద్దన్న పని, ఆ చెట్టు దగ్గరకు పోవద్దన్నాం, కానీ ఆ శైతాను మాయలో పడి నేను అటు వెళ్ళాను. కాబట్టి ఇక ముందు నేను అలా చెయ్యను, వీలైనంత వరకు నేను నీ ఆజ్ఞాపలనే చేసే ప్రయత్నం చేస్తాను, నన్ను శైతాను బారి నుంచి కాపాడు, నన్ను క్షమించు అల్లా అని స్వర్గంలో ఉండగానే ఆదము ఆయన భార్య హవ్వ అల్లాను ప్రార్థించారు, వేడుకున్నారు. వెంటనే ఆయన వారి తప్పును క్షమించేశాడు కూడా. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆదం మరియు ఆయన భార్య అల్లాను ఏం చేశారు? వేడుకున్నారు, తమ వల్ల ఏదైతే తప్పు జరిగిందో దానిని క్షమించమని. మరి అల్లా ఏం చేశాడు? క్షమించాను పో అని అన్నాడా? క్షమించిండు, కరుణించేవాడు. క్షమించేవాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడు. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే, మన క్రైస్తవ సోదరులు ఏదైతే పాపం అనే భావనను సృష్టించారో, మానవుడు జన్మతః పాపి, ఆయన పాపాలను కడగటానికి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు అనేదైతే కల్పిత సిద్ధాంతాన్ని క్రైస్తవ సోదరులు సృష్టించారో, దానిని తొలి కాలంలోనే మొదటి వాక్యంలోనే అల్లాహ్ తాలా కొట్టిపారేశాడు. ఏమని? మానవుడు జన్మతః పాపి కాదు, పుట్టుకతోటే మనిషి పాపి కాదు. ఎందుకంటే మనిషి తొలి కాలంలో మనిషి, ఇప్పుడు క్రైస్తవ సోదరులు ఏమంటారంటే, ఇగో మన తండ్రి ఆదం స్వర్గంలో ఒక పాపం చేశాడు, ఆ పాప పరిహారంగానే యేసుక్రీస్తు మన పాపాల రక్షణ కోసం, మన పాపాలను కడిగివేయటం కోసం శిలువ వేయబడ్డాడు అని ఒక కల్పిత సిద్ధాంతం చెప్తాడు. కానీ అల్లా నిజ సృష్టికర్త అయినటువంటి విశ్వప్రభు ఏమంటున్నాడంటే, ఆదం చేసిన తప్పును ఆదం క్షమించమని వేడుకున్నాడు, క్షమించేసిన, అయిపోయింది, ఎక్కడనే క్లోజ్ అయిపోయింది. ఇక రాబోయే తరాలకు ఆదం చేసిన తప్పుకు ఎటువంటి లింకు, సంబంధము లేదు అని స్పష్టంగా చెబుతున్నాడు. అని చెబుతూ అల్లా ఏమంటున్నాడు? క్షమించేవాడు, ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన కఠినుడు కాదు, అనవసరంగా మానవులను పాపంలో వేసి నరకంలో వేయటానికి. ఆయన అమితంగా క్షమించేవాడు, చాలా మన్నించేవాడు, కనికరించేవాడు అని అన్నాడు. కాబట్టి దీన్ని బట్టి క్రైస్తవుల పాపపు సిద్ధాంతం తప్పు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని సమర్థిస్తూ బైబిల్లో మనకు ఒక వాక్యం లభిస్తుంది, బైబిల్లో స్వయంగా. అదేంటిది అంటే, తండ్రులు చేసిన పాపానికి కుమారులను శిక్షించుట ఇది ఎక్కడ అంటే, నేను ఆ వాక్యాన్ని సరిగా చూడకుండా చెప్తున్నా కానీ చెప్పలేకపోతున్నాను. పాపాలకి కొడుకులు ఏమాత్రము శిక్షించబడకూడదు. ద్రాక్ష పండ్లు ఎవడు తింటే వాడి పండ్లే, ద్రాక్ష పండ్లు ఎవడు తింటే వాడి పండ్లే పుల్లగైతాయి, కానీ తిననోడి పండ్లు ఎట్లా పుల్లగైతాయి అని ఒక ఉదాహరణ కూడా చెప్తపడుతుంది. అది పాత నిబంధనలో ఉంటది, మత్తయి ఏది ద్వితీయోపదేశం కాండంలో ఉంటది అది వాక్యం. అక్కడ దాన్ని బైబిల్ అలా చెప్పింది, ఏమని? ఎవరి పాపం వారి వెంటనే అని.
అవును. కానీ దురదృష్టవశాత్తు కొద్దిమంది పాస్టర్లు, కొద్దిమంది తన తప్పు గురించి వెంటనే క్షమించమని అల్లాని వేడుకున్నాడు. అల్లా క్షమించాడు. ఖతం, అయిపోయింది, క్లోజ్, అంతవరకే. కానీ పాపం అనేది కొనసాగదు అనేది ఈ వాక్యాల నుంచి అల్లా నేర్చుకోవాల్సిందిగా మనం అల్లా తాలా ఇక్కడ తెలియజేస్తున్నాడు.